ముద్రగడ నివాసంలో వైసీపీ నాయకులు గూడూరు శ్రీనివాస్ జక్కంపూడి గణేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ముద్రగడ చేరిన రాష్ట్రంలో వైసీపీకి బలం పెరిగిందని డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు. అనంతరం ముద్రగడ మాట్లాడుతూ గూడూరు శ్రీనివాస్ వైద్యుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి అని, అందరినీ గౌరవించే మనిషి అని అన్నారు. జక్కంపూడి గణేష్ విజయానికి తన వంతుగా నియోజకవర్గంలో పర్యటిస్తానని హామీ ముద్రగడ ఇచ్చారు. ముద్రగడను కలిసిన వారిలో మాజీ కార్పొరేటర్లు మానే దొరబాబు, ఇసుకపల్లి శ్రీనివాస్, అడప అనిల్, నీలి ఆనంద్ తదితరులు ఉన్నారు. ముద్రగడ నివాసంలో వైసీపీ నాయకులు గూడూరు శ్రీనివాస్, జక్కంపూడి గణేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ముద్రగడ చేరిన రాష్ట్రంలో వైసీపీకి బలం పెరిగిందని డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు. అనంతరం ముద్రగడ మాట్లాడుతూ గూడూరు శ్రీనివాస్ వైద్యుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి అని, అందరినీ గౌరవించే మంచి మనిషి అని అన్నారు. జక్కంపూడి గణేష్ విజయానికి తన వంతుగా నియోజకవర్గంలో పర్యటిస్తానని హామీ ముద్రగడ ఇచ్చారు. ముద్రగడను కలిసిన వారిలో మాజీ కార్పొరేటర్లు మానే దొరబాబు, ఇసుకపల్లి శ్రీనివాస్, అడప అనిల్, నీలి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తున్నారు. వారాహి విజయబేరి యాత్ర పేరిట ఎన్నికల ప్రచారానికి పవన్ శ్రీకారం చుట్టారు. సాయంత్రం 4 గంటలకు చేబ్రోలు రామాలయం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వారాహి విజయబేరి సభలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారంలో తొలి సభ చేబ్రోల్లోనే నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. అంటే వైసీపీలోకి ముద్రగడ చేరిన తర్వాత ముద్రగడ సేవలను తూర్పుగోదావరి జిల్లాలో ఉపయోగించుకోవాలని చెప్పి వైసీపీ నాయకులు భావిస్తున్నారు. అధిష్టానం కూడా అదే సూచించడం జరిగింది. ముద్రగడకు టికెట్ లేకపోయినా వైఎస్ఆర్సీపీ గెలుపుకు కృషి చేసిన తర్వాత పార్టీ అధికారంలోకి వస్తే ప్రాధాన్యతతో కూడినటువంటి పదవి ఇస్తామని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడంతో ప్రస్తుతం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే పిఠాపురంలో పాల్గొన్నారు. తాజాగా రాజమండ్రి పార్లమెంటు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ ముద్రగడతో భేటీ అయ్యారు. ఆయనతో పాటుగానే రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తమ్ముడు జక్కంపూడి గణేష్ కూడా ముద్రగడని కలవడం జరిగింది. దీంతో పాటు రాజమండ్రికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు మానే దొరబాబు, ఇసుకపల్లి శ్రీనివాస్ తో పాటు అడప అనిల్, నీలి ఆనంద్ వీరు కలవడం జరిగింది. రాజమండ్రి, రాజానగరం తో పాటుగానే రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పలు నియోజకవర్గాల్లో ముద్రగడ పర్యటించాలని చెప్పి కోరుతూ ఉన్నారు. ఎందుకంటే ముద్రగడ కాపు సామాజిక వర్గ పరంగా బలమైనటువంటి నేత, కాపు ఉద్యమ నేతగా ఉన్నటువంటి ముద్రగడను ఆ సామాజిక వర్గ ఓటర్లు అభిమానిస్తారు కాబట్టి ఆయన ప్రచారంలో పాల్గొంటే కొంత కాపు సామాజిక ఓట్ల పరంగా కొంత వైసీపీకి మేలు జరుగుతున్న అంశాలతో వైసీపీ నాయకులు ఉండడం జరిగింది. దీంతో ఆయన ముద్రగడను ఎన్నికల ప్రచారాలకి రావాలని చెప్పి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ తో పాటు జక్కంపూడి గణేష్ ఆహ్వానించడంతో త్వరలోనే ఆయన రాజమండ్రి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ప్రచారంలో వైసీపీ తరఫున ముద్రగడ పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థాంక్యూ గణేష్.